హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు అయితే నేను ఫస్ట్ టైం చేశానండి. నేను ఎప్పుడు చేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇప్పుడు ఈ సున్నుండలు చేయడానికి అయితే నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు చాయ్ మినపప్పు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు రైస్ అండి. ఇవి కడిగి మంచిగా ఆరబెట్టుకున్న రైస్ అనమాట. 2 స్పూన్లు తీసుకున్నాను. అయితే మనము ఈ సున్నుండలు మినపప్పుతో, పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే చాయ్ మినపప్పుతో చేశాను. దాంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట, పొట్టు మినపప్పుతో. సో ఈ విధంగా కూడా బాగానే ఉన్నాయి, దాంతో ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మినప్పప్పు అయితే వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కాస్త ఫ్రై అయినాయి, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా కాస్త ఫ్రై అవ్వగానే ముందు మనం తీసుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని 2 కలిపి మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే, ఇవి వేయించుకునేటప్పుడే మనకి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు దాన్ని బట్టే మనకి సున్నుండలు ఎలా వస్తాయన్నది అయితే అర్థమైపోతుంది. చూసారు కదా, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. అలాగే సున్నుండలు చుట్టుకోవడానికి నెయ్యి కూడా సరిపడి తీసుకుని కరగబెట్టుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా మరీ మెత్తగా కాదు, మరీ బరకగాను కాదు, లడ్డు చుట్టుకునే విధంగా మనమైతే పట్టుకోవాలి. సగం ప్లేట్లోకి తీసుకుని సగము మిక్సీలోనే ఉంచి ఇప్పుడు ఇందులో బెల్లం వేసి బెల్లం కూడా పొడి చేసుకోవాలి. ఒకసారి అలా పొడి చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అంతా కలిసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే బెల్లం గడ్డలు లేకుండా చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా కలిపి ఒకసారి వేసుకుంటే ఇలా ఉంటుంది. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం సున్నుండలు అయితే చుట్టేసుకోవచ్చు. నాకు లడ్డు షేప్ అయితే రౌండ్గా రాలేదండి, నేను ఫస్ట్ టైం కదా చేసింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అంతే అండి, రెడీ అయిపోయినాయి సున్నుండలు. చూసారు కదా, చాలా ఈజీగానే చేసుకున్నాం. మన ప్రాసెస్ అంతా పప్పు వేయించుకునే దాంట్లో ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.